వెంట్రుకలు కూడా తెగిపోతాయి ఈజీగా. ఇట్టాను అప్పుడే చిట్ట అంటే లేచిపోతాయి. అవునా? అవునా, ఇదేనా చెట్టు? ఓకే, ఇది ఆక. ఇది అడవుల్లోంచి తెస్తారు, చేసేవాళ్ళు తగ్గారు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ టైం వచ్చి మనకి 9:30 అయితే కావస్తా ఉంది. ఈ రోజు కూడా అయితే మనం విజయవాడలో ఉంటున్నాము. ఈ రోజు మనం ఇక్కడ నుంచి బయలుదేరి కొండపల్లి ఒక ఊరు ఉంది, అక్కడ మన ఫేమస్ కొండపల్లి కొయ్యి బొమ్మలు అయితే తయారు చేస్తారు. అక్కడికైతే వెళ్దాము. అక్కడికి వెళ్ళి ఆ కొయ్యి బొమ్మలు కథ ఏందో అయితే తెలుసుకుందాము. ఇక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి ఏ బస్సు కొండపల్లికి వెళ్తుందో కనుక్కొని మనం అయితే ఆ బస్సు ఎక్కి కొండపల్లికి అయితే వెళ్దాము. 2 ఇడ్లీలు తీసుకున్నాం, సాంబార్ ఇడ్లీలు. సాంబార్ మాత్రం దండికి పోసినారు, తేలుతా ఉన్నాయి ఇడ్లీలు ఏంది. 2 ఇడ్లీలతో సాంబార్ వచ్చి 60 రూపాయలు. కొండపల్లి పోదామని ఎక్కడని అడిగితే ఈ లోకల్ బస్సులు బస్ స్టాండ్లో అంట, ఈ లోకల్ బయట పక్క పోండి, లోకల్ బస్సులు ఉంటాయి, అక్కడి నుంచి పోండి, అక్కడ బస్సులు దొరుకుతాయి అని అయితే మనకి ఆ మెయిన్ బస్ స్టాండ్లో అడిగితే చెప్పినారు. రాయలసీమ? ఏ రాయలసీమ అంటే ఏ పక్క? అనంతపురా? సత్యసాయి జిల్లా అనంతపురం నుంచి వచ్చినారు. దేనికి దర్శనానికి వచ్చినారా? ఏపీజేఏసీ మీటింగ్కి ఆడిపోతున్నారా? పోయి వచ్చేసినారు? పోతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. దేంట్లో వస్తుందా ఇది? ఫోన్ ఇదే, సబ్స్క్రైబ్ చేస్తా. ప్లాట్ఫామ్ నెంబర్ 7 అంట, కొండపల్లి 7, ఇది 6, ఇది 6, దాని వెనకాల ఉంది 7. బొమ్మలు తయారు చేసే దగ్గర పోవాలా? అడేనా? ఆగుతుంది ఇదే? ఆగుతుందా? ఏ ఊరు మీద? ఏం డ్యూటీయా? సెక్యూరిటీ. నారాయణ కాలేజ్. పెన్షన్ రాదా? పెన్షన్ రాదా నీకా? తీసాడు బాబు జాబు. ఎందుకు తీసేసినాడా? కొడుకు జాబ్ అయితే నువ్వెందుకు సెక్యూరిటీ చేయడమా? కొడుకు జాబ్ అయితే సెక్యూరిటీ ఎందుకు చేయడం? ఇప్పుడు వయసు ఎంత నీదా? 66. షుగరు, బీపీ ఏం లేదు, హార్ట్ అటాక్ మాత్రం వచ్చింది. ఎంత నీకు జీతమా? 10,000. ఖర్చులకే 5,000 మందుకు పోతే ఇంకేంది నీకు ఉండేదా? నీ తిండి వల్ల వాళ్ళేమి ఇవ్వరంటారా? వాళ్ళేమి ఇవ్వరంటే కొడుకులు కూతుర్లా? అదే నీకు 10,000 5,000 దానికి పోతే తిండికే తిండికే తిండి పగలు గుడికాడా కొండపల్లి ఒకటిన 5 లేదే, 10 రూపాయలు ఉంది. మనకి కొండపల్లికి 35 రూపాయలు టికెట్. విజయవాడలో పాస్ అంట 1,050 రూపాయలు. అదండి, 1,050 రూపాయలు నెలకు వస్తుందంట. లోకల్ సిటీ బస్సులు ఎక్కడైనా తిరగచ్చు. టెన్షన్ బల్లే. ఇందాక మనకి బస్సులో ఒక పెద్ద కనిపిస్తున్నాడు కదా, ఆయనకి లైఫ్ మీద అయితే చాలా క్లారిటీ ఉంది. సంపాదించేది 10,000 అయితే తాగేదానికి ఒక 5,000 ఖర్చు పెడతాను, మిగతాది ఫుడ్కి దానికి సరిపోతుంది. ఆయన ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా చెప్తాను. అట్లా ఎందుకు చెప్తున్నాడంటే నాకు తెలిసి చావుని యాక్సెప్ట్ చేసినాడు. ఎట్లా వస్తుంది చావు, బతికిన రోజులు ఇంకా హ్యాపీగా బతకదాం అని అయితే ఆయన మాటలు అయితే మనకు అర్థమైంది. మనమైతే ఇప్పుడు కొండపల్లికి వచ్చినాము, ఇప్పుడే దిగినాము. కొండపల్లి ఆర్టిషియన్ స్ట్రీట్ అంట. ఎంత దూరం ఉంటుందా? దగ్గరేనా? గట్టు వరకు ఉన్నాయా? సరే సరే. ఇది మెయిన్ రోడ్డుగా ఉంది. కొండపల్లి ఆర్టిషియన్ స్ట్రీట్ అంట. మారెల్ల టాయ్స్. ఇది కొండపల్లి బొమ్మలు ఏంటంటే మనకు ఆ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చాలా మృదువుగా ఉంటుంది, దాని చెక్క అనేది. ఆ చెక్కను యూజ్ చేసి వీళ్ళైతే చేతులతో కొండపల్లి బొమ్మలను అయితే తయారు చేస్తారు. ఆ చెట్లు అనేటివి ఇదిగోండి, మనకి వెనకాల కొండలు ఉన్నాయి కదా, ఈ కొండల్లోనే దొరుకుతాయి అన్నమాట, పెరుగుతాయి ఆ చెట్లు అనేటివి, ఇంకా దొరకవయి. ఈ మధ్య ఏంటంటే మనకి ఆ చెట్లు అనేటివి అంతరించిపోతున్నాయంట, అంటే తగ్గిపోయినాయి వీళ్ళు వాడి. దానికి మళ్ళీ సీడింగ్ చేద్దామని ట్రై చేస్తున్నారంట. సీడింగ్ చేయాలంటే ఈ కొండల్లో హెలికాప్టర్ల ద్వారా సీడింగ్ చేయాలంట, అది కుదరట్లేదు. ఇంకోటి ఏదో ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నారని అయితే చెప్పినారు. ఎద్దులు, ఆవులు పెద్దవి పెద్ద ఈ తయారు చేసేది ఇక్కడ ముందు, ఇంకా ముందుకే బొమ్మల కాలనీ. ఇది షాపులా తయారు చేసేది లోన్ ఉందా? మనం ఆల్మోస్ట్ కొండ దగ్గరికి అయితే వచ్చినాము.
బ్యాక్ సైడ్ ఇక్కడ దగ్గరలో అయితే ఉన్నాము. ఇవి చెక్కలు, ఇవి చాలా మృదువుగా ఉంటాయంట, స్మూత్గా. మరి మన బోర కొయ్యలు ఉన్నట్టుండయి మెత్తంగా. ఈ చెట్టు పేరు ఏందినా? కొనిగి. సో ఇప్పుడు ఆడ పని చేస్తున్నాడు కదా, ఆ అన్నని అడిగిన ఈ చెక్క వస్తుంది కదన్నా, ఈ చెక్క చెట్లు ఏడ దొరుకుతాయి చూసేదానికి, అడవిలోకి పోవాల్సిందేనా, ఇక్కడ దగ్గరలో ఏమన్నా ఉందా అని అడిగితే ఇక్కడ ఎవరిదో ఒక ఇల్లు చెప్పినాడు, ఆ ఇంట్లో ఉండే చూడండి అన్నారు. ఈ వెనకాల చూడండి ఏముందో, పెయింటింగ్ మాత్రం సూపర్గా ఉంది. కొండపల్లి బొమ్మలు. ఇక్కడ ఏదో ఒక ఇంట్లో నిమ్మ చెట్టు ఉంది, ఆ నిమ్మ చెట్టు దగ్గర అది ఉంది చెట్టు అనేది చెప్పినారు. ఎక్కడ ఉంది నిమ్మ చెట్టు? అది నిమ్మ చెట్టు, దాని పక్కన చెట్టు ఉంది అని చెప్పినారా ఇక్కడ? ఆకులు రాలిపోతాయి. అవునా? మళ్ళీ మే నెలలో మళ్ళీ వస్తాయి. అది ఇక్కడ చూసేదానికి చెట్టు ఇక్కడ ఏడో ఉందని చెప్పినాడు, అక్కడ ఒక అన్న అడిగితే పక్కన అని చెప్పినాడు. ఓకే, ఈడేడో ఉంది. ఎండాకాలం ఆకులు రాలిపోతాయి, అది మే నెలలో వస్తాయి. అవునా? ఇదేనా చెట్టు? ఓకే, ఇది ఆక. ఓకే, పెద్దగానే ఉంది ఆకులా. సో ఇదిగోండి, ఇది ఆకు, ఈ విధంగా ఉంది చెట్టు. ఇది ఆకు. ఇది ఎండాకాలంలో ఆకులు రాలిపోతాయంట, మళ్ళీ వస్తాయంట, మళ్ళీ మే టైంలో వర్షాకాలంలో అట్లా మళ్ళీ స్టార్ట్ అవుతాయంట. చెట్టు మాత్రం ఇది బాగానే ఉంది. ఈ ఏరియాలోకి వస్తే మనకి ఈ బ్యాక్ సైడ్లో ఇదేదో పెద్ద ఒక కోటలాగా ఉంది, పాడిపడిపోయింది కోట, చల్లంగా ఉంది. అది విష్ణీయంకమ్మ కరుస్తుంది. ఇది అస్సే గమ్ముగా ఉండ మాట్లాడుతురా. ఇది ఏందో కానీ మొత్తానికైతే ఈ విధంగా ఉంది. పెద్ద కోట ఇదే. జైలు ఏంది ఇంతమంది? ఇది చెప్పింది నీ బాధ, ఎవరు చెప్పు, లాభం నీ అంగమ్మ అని. అది కోట అదే. ఏది ఇది? కొండపల్లి కోట. ఇది కిల్లా కోట. ఇదే పెద్ద కోట సావిడ అంటారు. అక్కడ గుర్రాలు, అప్పుల్లో రాజులు గుర్రాలు మందులు కొట్టు అంటారు. మందు సామాగ్రి ఇక్కడ పెట్టేవాళ్ళు. అక్కడ పైన అదిగో ఆ కొండ ఉందా, ఆ పక్కనేమో బాగుందన్నారంట. ఈ చిన్నగేమో అత్త ముడుగు కాలు ముడుగానే ఉంది, చిన్న చిన్నవి. అక్కడి నుంచి ఇక్కడ కాల్చి కూడా ఉంటాయి. ఇక్కడ మనిషిని కొండపై నుంచి మందు సామాగ్రి మందు కొట్టు అంటారు. దాన్ని గుర్రాల సావిడ అంటారు. గుర్రాలు కట్టేసేవాళ్ళు. 7 గుర్రాలు మందు సామాగ్రి పెట్టేవాళ్ళు. పై నుంచి కలిస్తే ఇక్కడ తగిలేదా? తగిలేదంట అప్పుల్లో. మరి మనమే చూసాం. అవునవునులే. ఇది గుర్రాల సావిడ అంటే. ఇది గుర్రాలను మందు సామాగ్రి పెట్టేవాళ్ళు అంటాడా. పైన ఇంకా కోట ఉంది, పైన నుంచి కాలిస్తే ఇక్కడ తగిలేదంట, గుండు వచ్చి అని అయితే ఇక్కడ చెప్పేవాళ్ళు అంట అప్పట్లో. అది దీని సంగతి. ఈ చెక్క ఎక్కడి నుంచి? కొండ నుంచి తీసుకొస్తారా? తెల్ల పునికి చెట్టు. అది అక్కడి నుంచి తెస్తారు. అక్కడ చాలా దూరం గట్టలోకి వెళ్ళి ఆ ముద్దను తీసుకొచ్చి అమ్మితే మేము పీసులుగా కోసుకుంటాం. కోసుకొని పెద్ద ముద్ద వస్తుంది, ఈ సైజు ముద్ద వస్తుంది. దాన్ని 4 పలకలుగా చెక్కి ఇవన్నీ చేసి కట్ చేసుకొని మాకు ఇస్తారు. మీరు కేజీలు ఎక్కడ కొంటారా ఈ చెక్కనే? ముద్ద వచ్చి ఒక 1200. ముద్దు లెక్కే, కేజీ లెక్కన కాదు. ముద్దు అంటే ఆ సైజు ఉంటుంది. ముద్దు 1000, 1200. ముద్దు 1000 కోపించేకు మొత్తం ఒక 700, 1700 ఖర్చు పెట్టావు. 2000 వేసుకో. 2000 ఖర్చు పెడితే దీని మీద 25,000 లాభం. మీ శ్రమను కలుపుకొనే. మరి ఇప్పుడు ముద్దు వేసుకుంటేనే పని, లేకపోతే ఇప్పుడు అది ఇప్పుడు 2000 పెట్టి కొనుక్కున్నాము, 1700 అయితే కోయటం ఒక 500, ముద్దు 1200 అనుకో. సరే 2000 వేసుకో. 2000 అంటే 100 జతలకు వచ్చేసి 12,000. ఇప్పుడు 120 రూపాయలు జత. మేము అట కొమ్మలు పెట్టిస్తే 120. కాదు, మీరు అమ్మేది 120, వాళ్ళు అమ్మేది 120. మేము అమ్మే జత 120. మీ షాపులకేరా? మీరు షాపులకే ఇచ్చేది. వాళ్ళు రంగులు వేసుకుంటారు. వాళ్ళు రంగులు వేసుకొని మొత్తము ఇప్పుడు బండి ఎడ్లు కొనుక్కొని వాళ్ళకు ఒక 400, 600
వాళ్ళు చేసుకుంటారు. అదే నేను వాళ్ళు చేసుకొని వాళ్ళు ఒక బొమ్మ వచ్చి 1100, 2000, 1500 నీకు ఎట్ట పడితే అట్ట వాళ్ళ లాభం. ఓకే. 200-300 మీరు అమ్మేది మీరు చెప్తున్నారు. వాళ్ళు మళ్ళీ బొమ్మలు దానికి రంగులు వేసి వాళ్ళు సపరేట్ పైన రంగులు వేస్తారు. బండ్లు ఎడ్ల బండ్లు అన్ని వాళ్ళే తయారు చేస్తారు. రంగులు ఇంట్లో ఆడోళ్ళు వేస్తారు. ఓకే. వాళ్ళు వేసి ఇప్పుడు షాపుకి వేస్తారు. వాళ్ళు వచ్చేసి 400-500 ఉంటుంది బొమ్మ. వాళ్ళు వచ్చి 1000 రూపాయలు, వాళ్ళు 1000 రూపాయలు అమ్ముకుంటారు. 1000 రూపాయలు రంగులు వేసి 1000-1100. ఇంకా 2000 చెప్పారనుకో, ఒకరు నీ అంతా తీసేరుగా 200-300 తీసేస్తారు. లేకపోతే ఇక మనకి అంత సార్లు గిట్టదు అనుకుంటే 1100, 200-300 చూసుకొని చేసుకుంటారు. డాన్సింగ్ డాల్ చేసిన చాలా 5 పాటలు వస్తాయి. అవునవునులే. అవి రంగులు వేస్తే అవి కూడా బాగానే ఉంటాయి. వీటిని పెడతారా? వీటి మీద ఇట్లా అడ్ల మీద పెడతారు. మళ్ళీ దానికి ఇంకొక బాడీ షేప్ వస్తుంది. బాడీ అవునవునులే అండి. ఇట్లా పెడతారు. అట్లా పెడతారు. అదే దాని కింద స్ప్రింగ్ పెడతాడు ఒకటి. దాని మీద పెడితే గాలికి మనం ఫ్యాన్ వేస్తామా, అవును, ఆ గాలి వేసినప్పుడు ఊగిద్ది. ఓకే, ఊగుతా ఉంటుంది. మావాడు ఇప్పుడు ఎడ్లు ఉన్నాయి, ఎడ్ల బండికి ప్రేమ కడతాడు. అద్దాలు విజయవాడ నుంచి చెప్తాడు. అంత మొత్తం సామాను దీనికి పెట్టుబడి ఎక్కువ. ఒక నెలకు వచ్చేసి ఒక 100 బొమ్మలు ఇచ్చారనుకో, 100 వాటికి ఒక 20,000. ఇది చెక్కతో కట్ చేసేది పిండిది. ఈ బొమ్మల వరకు పిండి తమిళనాడు నుంచి వచ్చింది ఈ పిండి. చెక్కల వరకు ఎడ్ల బండి వరకు మన చెక్క అడిగి నుంచి తెస్తారు. మనం వాళ్ళు మన దగ్గర చెప్తే కొనుక్కుంటాం మేము. కొనుక్కొని మనం వెళ్ళి కోపించుకొస్తాడు ఈ అబ్బాయి. అదే మన కోపించుకొచ్చాడు. ఇది ఎండకి ఆరితే ఇక కత్తి ఉంటుంది. కత్తి ఎట్లా ఉంటుంది, ఒక గంటలు ఎట్లా తెగిపోతాయి. పడేదంటే వీళ్ళు ఫస్ట్ చెక్క ముద్దు కొనుక్కొస్తారంట. దానికి కొనుక్కొని ఆ ముద్దులు లెక్కన కొనుక్కుంటారు. ఇట్లా పీసులు కట్ చేసుకుంటారు. ఈ కట్ చేసుకున్న పీసుల్ని ఈ కత్తింది కత్తితో ఇటు పెట్టి ముద్దను చెక్కాలి. ఇప్పుడు ఇటు పెట్టి ఇటు నెక్కితేనే తెగిపోతాయి. ముద్దను చెక్కాలి. ఎట్టు చెక్కాలంటే అట్ట కత్తితోనే. కత్తితో చెక్కితే ఏం లేదు. ఇప్పుడు ఉంది అదిగోండి. ఇది చాలా పదునంట. ఎంట్రుకలు కూడా తెగిపోతాయి ఈజీగా. ఇట్టాను అప్పుడే ఇట్ట అంటే లేచిపోతాయి. అవునా? బ్లేడ్ ఉన్నట్టే అది. బ్లేడ్తో సమానం ఇది. దీని మీద పెట్టుకోవడం. ఇటు ఉంది బొమ్మ తయారు ఆకారం ఉంది. ఇటు ఉంది కదా. అబ్బా, తిని కొద్దిగా దాని మీద ఉంటుంది బండ. అవును, అది ఉంటుంది పాలిష్ బండ. దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా అంటే మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఇటు ఉంది కదా, ఇది ఆకారం బొమ్మ ఆకారం వచ్చిందా. ఇప్పుడు వచ్చిందాన్ని అంటే ఏం లేదు, ఇట్లా అంటే ఊరికే తెగిపోతుంది అంతే. నిన్న చేశాను ఆ పని. తెచ్చి పక్కకి పెట్టేసాను. మన గోధుమ పిండి ముద్ద చేసి చాకుతో కోసినట్టుంది. ఇది ఎడ్లు. ఇవి దశావతారాలు అంటే ఇప్పుడు షాప్ ఉంటుంది, గొడుగు పట్టుకొని ఉండేవి. వామన అవతారం అవన్నీ 10 అవతారాలు. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఏ మాత్రం తెగినప్పుడు తెలియని కూడా తెలియదు తెగిందంటే. తెగేది ఇంకా అయిపోయింది. తెగిందంటే 2 రోజులు బాధపడాలా, మళ్ళీ పని చేసుకోవాలా అంటే పని. ఇప్పుడు దీనికి ఇప్పుడు మీరు వర్క్ అంటే సంవత్సరం పొడుగుతా చేస్తారా? మధ్యలో ఎప్పుడైనా ఆపుతారా? ఆపేది ఏముండదు. వర్షాకాలం అట్లా ఏమి ఉండదు? ఏమి లేదు. ఎప్పుడు చేసుకుంటున్నావు. ఎప్పుడు ఇంట్లో కూర్చొని చేసుకో, బయట కూర్చొని చేసుకొని చేసి ఎప్పటికప్పుడే చేసి. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు దారి పొడుగుతా షాపులు ఉన్నాయి. అందరికీ జరుగుతాయా బిజినెస్? అందరూ బ్రహ్మాండంగా. అసలు ఓ సంవత్సరం తిరుక్కునే పంట పని నచ్చావు. సంవత్సరం కష్టమేమో కానీ అవునా, అది పెట్టిన పెట్టుబడి అంతా మంచి వ్యాపారం బాగా వస్తుంది. ఈ చెక్క ఒక వ్యక్తి అడవిలో పోయి తీసుకొస్తాడు. నేను వినింది ఏంటంటే ఈ చెట్లు తగ్గిపోతున్నాయి, చెట్లు నాటాలా అని గవర్నమెంట్ కూడా డబ్బులు ఇచ్చింది. గవర్నమెంటే నాటమంటుంది. ఇప్పుడు అదే కలెక్టర్ వచ్చాడు బొమ్మలు చూడటానికి. వస్తే ఒక చెట్టు నాటారు, అది ఎండిపోయింది. అవునా? మలవల అదే రోడ్ ఏమిటి ఫినిషింగ్ చేశారు. అది ఇదేంది మన ఇక్కడ థర్మల్ ఒకటి వచ్చింది కదా, థర్మల్ దాని పొల్యూషన్ వల్ల కూడా చెట్లు సరిగ్గా పెరగట్లేదు ఇవి అని చెప్తా అన్నారు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇది చెట్టు బాగా పెరగాలంటే?
10 సంవత్సరాలు అయితే ఇది ఊరిపోయింది. చిన్న చితికే ఉంటాడు చూడు, ఒకడు ఏం చేస్తాడు, కొత్తగా నేర్చుకున్నాడు ఏం చేస్తాడు, ముద్దు పెట్టి కొనుక్కోలేడు. చిన్నది చేసుకుంటున్నానంటే ఏనుగులకి నల్లపునికి అని ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఇట్టాగే ఉంటది, కొంచెం ముద్దు నల్లపు ఉంటది. నల్లపునికి అంటే ఈ రంగులో వస్తుంది, కొద్దిగా నల్ల రంగులో. దీంట్లో మళ్ళీ వేరే ఉన్నాయి. ఇది తెల్ల పునికి చూడు ఎట్ట చంద్రభూష తెల్లగా మెరుస్తా ఉందా, అది కొద్దిగా నల్లపోతుంది. ఆ నల్లపోతే దాంట్లో ఏమైంది అంటే అది ఏనుగులకు ఉపయోగిస్తారు. దానికి అట్ట ఆ కలరే కాబట్టి ఏనుగులకు ఉపయోగించి ఏనుగు ఇప్పుడు నార్మల్గా చేస్తున్నారు, కానీ ఇదివరకు ఏనుగుని అంత జాగ్రత్త చేసేవాళ్ళు తెలుసా. దాన్ని చాలా తతంగం, దాన్ని పిండి పెట్టి దాని మీద ఒక గుడ్డ వేసి గమ్మ వేసి అర్చించేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, ఇంకే అంత తేలిగ్గా చేసేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చాలా మంది ఉంటారు, మొత్తం ప్రతి ఒక్క ఇంట్లో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మగవాళ్ళు చెక్క పని చేసుకుంటా ఉన్నారు, ఆడవాళ్ళు వాటికి రంగులు వేసేది, చిన్న చిన్న పాలిష్ పెట్టేది, ఈ పనులు అయితే ఇక్కడ ఆడవాళ్ళు అయితే చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ వేరే బొమ్మలు తయారు చేస్తున్నారు. ఏం పేరు నీ పేరా? శివకుమార్. ఓకే. ఈ ఏం బొమ్మలు ఇవి? శ్రీమంతం సెట్లు అన్నాయి. ఇది శ్రీమంతం సెట్లు. శ్రీమంతం సెట్లు అంటే శ్రీమంతానికి పెడతారా? అట్లాగా కూర్చున్న బొమ్మ ఒకటి వచ్చింది. ఎన్ని పెడతారు శ్రీమంతానికి? ఎట్ట ఒక బొమ్మ వచ్చింది. ఈ బొమ్మ శ్రీమంతం ఓకే. చుట్టూ ఇటు ఒక 3 బొమ్మలు వస్తాయి. అట్లాగా అవి నిలబడి ఉండేటివా? నిలబడి ఉన్నాయి, 3 వస్తాయి. బేసు పెయింటింగ్ అయ్యి మొత్తం. ఇప్పుడు సెట్ అంటే ఎన్ని వస్తాయి మొత్తము? ఇదొకటి, అది 3, 7 బొమ్మలు మొత్తం. వీటికి ఇదేనా ఫినిషింగ్ టచ్? మళ్ళీ ఇంకా ఉందా? దానికి వెనకమాల జడ పెట్టాలి. జడ ఈ రంగులు మనకు సంబంధం లేదు. ఏదైనా మన వాళ్ళని అట్లా కాటికి అమ్మేడివే మొత్తం ఫినిషింగ్ చేసి. నువ్వు ఎట్లా ఓనా లేకపోతే? నేను సొంతగా చేసుకొని బయట ఇస్తాను. ఓకే. ఎట్లా నేర్చుకున్నావు ఇది? నాకు ఒక ఆయన నేర్పించాడు, వేరే ఆయన నాగశేరంగులు అని, ఆయన వేరే చోట చేస్తాడు, నేర్పించాడు. ఎన్ని నెలలు పట్టింది నీకు నేర్చుకునే? అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాగా, తర్వాత ఒక 2 నెలలు పట్టింది. తర్వాత నిదానంగా ఇక్కడ నేర్చుకొని ఇది అద్దెకి తీసుకొని చేస్తున్నాం. మా ఇల్లు అటుపక్క. పని కోసం మాత్రం తీసుకోవాలి. నేను వేరే ఆయన తీసుకున్నాం అద్దెకి. ఇదిగోండి, ఇది తెల్ల పునుగు. ఇది వీళ్ళు తెచ్చి ఇక్కడ ఈ సైజులు లెక్కన వీళ్ళు తెస్తారు అడవిలోనే. ఇది అడవిలోంచి తెస్తారు. ఇది కాదు, ఇది కేజీ లెక్కన కొంటారా ఎట్లాగా? ఆ సైజు ముద్దులు 1200 పెట్టి ఒక ముద్దులో వేపించుకున్నాం అనుకో, 15,000 రూపాయలు పని చేయొచ్చు దాంతో, ఆ ముద్దు నుంచి. ఓకే. మీకు నెలకి ఎన్ని తెప్పించుకుంటారు అట్లాగా? మనం చేసేదాన్ని బట్టి 2 అన్నా పడతాయి. నెలకు 2 పడతాయి. ఇందాక వేరే వాళ్ళని అడిగితే బాగానే వస్తున్నాయని చెప్పినారా? అంటే కొంచెం బాగా చేసుకుంటే బాగానే ఉంది వ్యాపారం అని చెప్పినారు. అదే చేసేవాళ్ళు తగ్గారు. అంటే మాకు ఇప్పుడు మేము ఇక్కడ వాళ్ళం కాదు కదా, మా బయట వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈ బొమ్మలు చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధరలు లేక అది ఇదని ఒక ఉంది. కానీ ఇక్కడ ఒక 2-3 అడిగితే సో ఇప్పుడు దాకా మనం కొండపల్లి బొమ్మలు చేసేది అయితే చూసినాం కదా. దీంట్లో చేసిన తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఏదన్నా ఒక షాప్లోకి పోయి చూపిస్తా చూడండి. ఇక్కడ వస్తా ఉంటే మనకి పూర్ణచంద్రరావు టాయ్స్ అనేది మనకి రోడ్లో ఉంది. ఇది మనం ఇందాక ఎడ్ల బండి అని చెప్పినాం కదా, ఇవి వచ్చి డాన్సింగ్ డాళ్ళు రకరకాలవి. అది వచ్చి వినాయకుడివి, ఇవి వీణావి, ఇవి మొత్తము. ఇది ఒక విలేజ్ కాన్సెప్ట్ ఇది. దాని లోపల ఇది వచ్చి బావిది, బాగున్నాయి బొమ్మలన్నీ. కృష్ణుడిది, గోపికలది. ఇది వచ్చి కళ్ళు తీస్తల్లా, తాటి చెట్టు కళ్ళు అవి. బుద్ధుడివి, వినాయకుడివి, ఎద్దులవి, టీ పాట్లు. ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఏవేవో. ఇది దశావతారాలు, వాళ్ళు చెప్పిన దశావతారాలు అనేది ఇవి అనమాట. ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవన్నీ దశావతారాలు బొమ్మలు అనమాట. సైడు ఏదో చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ బొమ్మలు అనేటివి. వెంకటేశ్వర స్వామి, రాముడు. మీ పేరునా? గిరీష్. ఎట్లా ఉందన్నా బిజినెస్ ప్రజెంట్? పర్లేదా?
ఓకే. అంటే ఇంతకుముందు మరి గిట్టుబాటు లేదు సరిగ్గా అంటే పర్లేదు. చేసే వాళ్ళు తగ్గిపోయారు. అవునా? అదే ఇందాక వేరే వాళ్ళని కూడా అడిగితే బాగానే ఉంది కానీ చేసేవాళ్ళు తగ్గుతున్నాయి అంటే అంటే డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ ఉండాలి కదా. ఇంతకుముందు అయితే బయటికి వెళ్ళిపోతున్నారా చేసేవాళ్ళు ఉన్నారు, బట్ డిమాండ్ లేదు, సేల్స్ లేదు. అవునా? ఇంతకుముందు వచ్చేసి 500 ఫ్యామిలీస్ వరకు ఉండేవి. ఓకే. సో ఇంక ఇప్పుడు వచ్చేసి అది 100 ఫ్యామిలీస్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయినారు వీళ్ళందరూ? వేరే పనులు, వేరే పనులకు వెళ్ళిపోయినారు. వీళ్ళందరూ వర్క్ వచ్చిన వాళ్ళు, వర్క్ వచ్చిన వాళ్ళు ఇంక బయటికి వెళ్ళాల్సి. ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. అవును, వాళ్ళు రావట్లేదా మళ్ళీ రిటర్న్? రావట్లేదు. ఓకే. ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా చేపించలేదు, అంటే డిమాండ్ లేక సేల్స్ లేక. అవునవునులేండి. వాళ్ళ పిల్లలకి చూపించకుండా వేరే జాబులు చేయించినారు. ఇప్పుడు డిమాండ్ బాగుంది, చేసేవాళ్ళు తగ్గారు. అదే ఇందాక వేరే చేసేవాళ్ళని అడిగితే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఇప్పుడు చేసుకున్నంత పని ఉంది కానీ చేసేవాళ్ళు లేరు. వారికి చేసుకున్న కూలి పడేది కాదు. అవునా? ఇప్పుడు చేసుకుంటే రోజుకి 1000 రూపాయల పైన కూడా చేసుకోవచ్చు. అదే మనం 24 గంటలు చేసిన పని ఉందని అయితే చెప్తున్నారు వాళ్ళు. ఎంత చేసుకున్నా అంత పని ఉంది. సేల్స్ బాగున్నాయి. లోకల్ కాకపోయినా ఆన్లైన్. అవునవును, మెయిన్ ఆన్లైన్ ఎక్కువ. ఆన్లైన్ బెనిఫిట్ అయ్యింది. సరే, థ్యాంక్ యూ. అదనమాట ఇక్కడ కొయ్యి బొమ్మల ఫ్యాక్టరీ. ఇంతకుముందు బాగా 500 ఫ్యామిలీస్ దాకా ఉండేటివి. వాళ్ళందరూ బాగా పని వచ్చిన వాళ్ళు. అప్పుడు డిమాండ్ లేక వాళ్ళైతే పనులు వదిలేసుకొని వేరే పనులకి వేరే ప్రాంతాలకి అయితే మారిపోయినారు. ఇప్పుడు డిమాండ్ ఉంది కానీ చేసేవాళ్ళు తక్కువైపోయినారు. ఇంకా పరిస్థితి అట్లా ఉందన్నమాట ఇక్కడ. సో అది ఈ కొండపల్లి సంబంధించిన స్టోరీ. ఈ వీడియోని అయితే ఇక్కడతో అయితే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియోకి నాకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనైతే మళ్ళీ వీడియోలు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.